అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వతంత్ర భారతదేశంలో 1931లో బీసీ కుల గణన జరిగిన రోజు మరోసారి గుర్తు చేస్తూ 2011లో యూపీఏ గవర్నమెంట్ పరిధిలో జరిగినటువంటి కుల గణన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత రెండో అసెంబ్లీ సెషన్ లోనే బీసీ కుల గణనకు అశేషంగా కృషి చేసి ఒక దేశంలోనే చారిత్రక ఘట్టానికి తెరదీసినటువంటి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో దేశం మొత్తం చూసినట్టయితే కేవలం బీహార్ రాష్ట్రంలో మాత్రమే కుల జనన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏపీలో జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహాయం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కుల జననకు సంబంధించినటువంటి అంశం మీద బీసీల యొక్క బతుకులు మార్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు చేసిన కుల గణనకు ఈ పూలేకి ముఖ్యంగా పూలేని మరోసారి స్మరిస్తూ ఈ రోజు మేము అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పాలతోని క్షీరాభిషేకం చేసినాం. రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి బీసీ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.